ఇంగ్లాండ్తో ప్రస్తుతం టీమిండియా 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే 4 మ్యాచ్లు పూర్తవగా 2-1తో ఇంగ్లాండ్ ముందుంది. ఇక 4వ టెస్టు డ్రాగా ముగిసింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఓవల్లో జరిగే చివరి టెస్టుపై ఉంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ జట్టు అనుకుంటోంది. మరోవైపు ఎలాగైనా చివరి టెస్టులో గెలిచి సిరీస్ను డ్రాగా ముగించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను పేస్ బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతుండగా ఆకాష్ దీప్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అలాగే చేతివేలి గాయం కారణంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఇప్పటికే ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బుమ్రా లాస్ట్ టెస్టులో ఉంటే భారత్కు విజయావకాశాలుంటాయని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మరి బుమ్రా చివరి టెస్ట్ ఆడతాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే తాజాగా కోచ్ గంభీర్ చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడతాడని భారత జట్టు యాజమాన్యం ముందుగానే చెప్పింది. బుమ్రాపై వర్క్లోడ్ అలాగే వెన్నునొప్పి సమస్యతో ఉన్న కారణాన్ని వివరించింది. ఈ టెస్టు సిరీస్లో బుమ్రా 14 వికెట్లు తీసి బౌలింగ్లో సత్తా చాటాడు. కానీ మాంచెస్టర్ టెస్టులో మాత్రం బుమ్రా అలసిపోయినట్లు కనిపించాడు. చీలమండ గాయం ఇబ్బంది పెట్టింది. కాగా తాజాగా కోచ్ గంభీర్ ఆసక్తికర విషయాలు చెప్పారు. బౌలర్ల ఫిట్నెస్ పై అప్డేట్ ఇచ్చారు. ఇంగ్లాండ్తో చివరి టెస్టు కోసం జస్ప్రీత్ బుమ్రా సహా భారత బౌలింగ్ బృందం మొత్తం సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి గాయాల సమస్య లేదన్నాడు. అయితే బుమ్రా విషయం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, తుది జట్టుకు సంబంధించి ఇంకా చర్చ జరుగుతోందని గంభీర్ చెప్పాడు. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్టును టీమిండియా పోరాడి డ్రా చేసుకుంది. ఇక 5వ టెస్టులో ఎలాగైనా గెలిచి టెస్టు సిరీస్ను డ్రా చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా చివరి టెస్టు జట్లో ఉండటం కీలకంగా భావిస్తున్నారు. బుమ్రా టీంలో ఉంటే వికెట్లు తీయడమే కాదు, బౌలర్లను ముందుండి నడిపిస్తాడు. గంభీర్ చెప్పినట్లుగా బుమ్రా పూర్తిగా ఫిట్నెస్ సాధించి చివరి మ్యాచ్లో ఆడతాడా? భారత జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.